చూడండి, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువల్ మిషన్లో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ముందుగా VMware వర్క్ స్టేషన్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని ఉంటుంది. యూ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఇందులో టిపికల్ కస్టమ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అడ్వాన్స్ ఆప్షన్స్ అంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏదైతే VMware వర్క్ స్టేషన్ టూల్ వాడుతూ ఉన్నారో ఈ వర్షన్ ఎంతవరకు కాంపాటబుల్గా ఉంటుంది రీసోర్సెస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో మనం యూజ్ చేసేటువంటి ఈ వర్చువల్ VMware వర్క్ స్టేషన్ వచ్చేసరికి 128 GB మెమరీ అంటే ర్యామ్, 32 ప్రాసెసర్స్, 10 నెట్వర్క్ అడాప్టర్స్, 8 TB డిస్క్, 8 GB గ్రాఫిక్స్, ఇంతవరకు రీసోర్సెస్ మనం ఇన్పుట్ ఇచ్చినా తీసుకోగలదు అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ వర్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్లో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటూ ఉన్నారు. సో అంటే ఇక్కడ మీరు ఐ విల్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇక్కడైతే మీ దగ్గర డైరెక్ట్గా డిస్క్ కానీ ఇమేజ్ కానీ ఉంటేనే ఇక్కడ చేయగలరు. మీ దగ్గర లేదనుకోండి, మీరు చేయలేరు. కాబట్టి ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత మీరు OS ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ఆప్షన్తో నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేయాలంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్లో ఏ వర్షన్ కావాలి అంటే ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ కావాలి. ఓకే, రెడ్ హ్యాట్ 9 కానీ 10 కానీ ఏది చేయాలన్నా మీరు ఇక్కడ ఈ వర్షన్లో ఇంతవరకు ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న వర్చువల్ మిషన్కి ఇక్కడ సైడ్ మీకు ఒక నేమ్ కావాలి. ఏ నేమ్తో మీరు ఇక్కడ మీ వర్చువల్ మిషన్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇవ్వండి. ఎగ్జాంపుల్ RHEL అంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ నేను RHELగా ఇచ్చాను. తర్వాత ఎక్కడ సేవ్ చేయాలి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ వర్చువల్ మెషిన్ అని చూసుకుంటే డిఫాల్ట్ పాత్ ఒకటి ఉంటుంది. బట్ మీరేం చేస్తారంటే ఒక పాత్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను వచ్చి D డ్రైవ్లో లైనెక్స్ VM అని చెప్పేసి ఒక పాత్ సెలెక్ట్ చేసుకున్నాను. లైనెక్స్ VM అనే పాత్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. D డ్రైవ్లో లైనెక్స్ VM నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత నంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ అంటే 1 ప్రాసెసర్ ఇస్ ఇనఫ్. బట్ ఇక్కడ వచ్చేసరికి 2 కోర్స్ ఇవ్వండి, డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఓకే, సజెస్ట్ మాత్రం 2 ప్రాసెసర్స్ విత్ 1 కోర్ వస్తుంది. బట్ మీరు 1 ప్రాసెసర్ విత్ 2 కోర్స్ సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మెమరీ ఎంత కావాలంటే నాకు మ్యాక్సిమం ఇక్కడ 6.1 GB అవైలబుల్ ఉంది. అందులో నుంచి నేను 4 GB మాత్రమే అవైలబుల్ చేస్తూ ఉన్నాను. సెలెక్ట్ 4 GB. నెక్స్ట్ తర్వాత ఈ నెట్వర్క్ టైప్ ఇక్కడ NAT సెలెక్ట్ చేయండి. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి. ఈ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేట్ అంటే నెట్వర్క్ ద్వారా మనం మన ఇంటర్నెట్ సర్వీస్ని తీసుకోవడం. సో అలా తీసుకోవడానికి NAT సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ IO కంట్రోలర్స్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో ఇక్కడ LSA లాజిక్ రికమెండెడ్ ఆప్షన్. నెక్స్ట్ క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైం డిస్క్ టైప్ కూడా మీ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకుని మీ దగ్గర ఏదైతే డిస్క్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ SSD కనుక ఉంటే NVMe వచ్చేస్తుంది. యు గో విత్ NVMe. నెక్స్ట్ సో క్రియేట్ న్యూ వర్చువల్ డిస్క్. ఇక్కడ మనం ఒక న్యూ వర్చువల్ డిస్క్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అలాగే స్టోరేజ్ ఎంత కావాలి హార్డ్ డిస్క్ అంటే నేను మినిమం 40 GB ఇస్తున్నాను. 40 GB, 20 GB ఇనఫ్. నేను 40 GB ఇస్తున్నాను. స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఎ సింగిల్ డిస్క్, సింగిల్ ఫైల్. నా 40 GB కూడా సింగిల్ ఫైల్లో సేవ్ అవ్వాలి. సింగిల్ ఫైల్ లాగే ఈ హార్డ్ డిస్క్ ఉండాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ RHEL ఆప్షన్ ఉంటుంది. ఆ డిస్క్ నేమ్ మీరు కావాలంటే డిస్క్ నేమ్ వర్చువల్ మెషిన్ డిస్క్ నేమ్ మార్చుకోవచ్చు, లేదా బై డిఫాల్ట్ అదే నేమ్ ఉంచవచ్చు. బ్రౌజ్ చేసి ఈ హార్డ్ డిస్క్ కూడా మీరు D డ్రైవ్లో లైనెక్స్ VM ఉంది కదా, ఈ లైనెక్స్ VMలో సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ లైనెక్స్ VM ఉంటుంది.
సేవ్ చేయండి. సేమ్ పాత్ అనమాట. వర్చువల్ మెషిన్ ఉన్న పాత్లోనే సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ ఫినిష్. సో నౌ ఇక వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసే ప్రాసెస్.